వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్। ఈ రోజు శ్యామలాస్ కిచెన్ లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి। రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది। ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి। ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి। అలాగే 2 టమాటాలు ఆయిల్లో వేసుకుని ఒక నిమిషం అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి। మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి। చాలా కొద్దిగా వేసుకోవాలి। వీటిని మళ్ళీ పేస్ట్ చేసుకుంటాం కాబట్టి పేస్ట్ చేసుకున్నప్పుడు చెదురుమదురు అయిపోతుంది। అందుకోసం మనం ఇగిరిపోవడానికి ఎంత వాటర్ అయితే పడుతుందో అంతే వేసుకోవాలండి। నాకు ఇక్కడ చిన్న టీ గ్లాస్ అర గ్లాస్ వేసాను। అలాగే 10 జీడిపప్పు వేసుకుని ఉడికించుకోవాలి। ఉల్లిపాయ టమాటా జీడిపప్పు ఉడికించుకోవాలండి। ఒక 5 నిమిషాలు పడుతుంది ఉడకడానికి। నీళ్ళంతా ఎగిరిపోతే సరిపోతుందండి ఉడికినప్పుడు। చూసారండి మా పిల్లలు ఎలా కదిపేస్తున్నారో కూర అంతా వీడియో తీసినప్పుడు। ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దామండి। చూసారండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, ఉడికిపోయినాయి ఉల్లిపాయ టమాటా జీడిపప్పు అంతా। ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి। చల్లారిన తర్వాత పేస్ట్లా చేసుకోవాలండి। ఇంక నీళ్ళు ఏమి వేసుకోకుండానే ఇలా సరిపోతుంది। ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా వెన్న వేస్తున్నానండి। 2 స్పూన్లు వెన్న వేస్తున్నాను। ఆయిల్ అన్న వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు। అలాగే 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ సోంపు, 4 యాలకులు, 4 లవంగ మొగ్గలు, 2 దాల్చిన చెక్క వేసుకోవాలండి। వెన్న కరిగిన తర్వాత మనం అందులో ఈ మసాలా దినుసులు వేసుకుని అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలి। అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలండి। అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుని మగ్గించుకోవాలి। అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి। ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకున్నాం కదా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయ టమాటా జీడిపప్పు ఉడికించుకున్నాం కదండి, అది పేస్ట్లా చేసుకున్నది వేసుకోవాలి। 1 నిమిషం పాటు కదుపుకుంటూ మగ్గించుకోవాలండి ఈ మిశ్రమం అంతా। ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి। నీళ్లు వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి। చూసారండి మనకి నెయ్యి పైకి తేరింది, మనం వెన్నతో వేసుకుంటున్నాం కాబట్టి కూరని। ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి 1 స్పూను। అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మేగడ వేసుకోవాలండి। పాల మీద మేగడ క్రీమ్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది। మీరు పెరుగైనా వేసుకోవచ్చండి, కమ్మగా ఉండాలి పెరుగు వేసుకున్నప్పుడు। ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి। నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అండి, ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, నా వీడియోస్లో ఉంటుంది। చక్కగా మనం పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి। మనం పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పితే మనకి విడిపోయినట్టు ఉంటాయండి। అందుకోసం ఈ విధంగా కదుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాము। చూసారండి చక్కగా మనకి నెయ్యి అంతా పైకి తేరి చక్కగా ఉడికిపోయింది కూర అనేది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। ఫ్రెండ్స్ చూసారండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।